యేసు నీకు ఆధారంగా మారాలి. విశ్వాసి జీవితానికి కూడా అదే ఫార్ములా వర్తిస్తుంది. విశ్వాసిగా ఉన్న వాళ్ళు కూడా దేవుడే నీకు బలంగా మారాలి, ఆయనే నీకు ఆనందమై ఉండాలి. నువ్వు ఆయనలో ఆనందించు, ఆయనలో సంతోషించు. నీ ఇంట్లో చొరబడే దురాత్మ శక్తులు ఇక వాటికవే టాటా బాయ్ సేయో. ఎందుకో తెలుసా? నీకు ఆనందం లేకుండా చేద్దామని, నీ ముఖాన్ని ఏపుడు చేద్దామని, నీ బతుకును పెంట చేద్దామని వస్తే నువ్వు చర్చిలోకి వెళ్ళి ఆనందిస్తున్నావుగా, చర్చిలోకి వెళ్ళి బలం పొందుకొని వస్తున్నావుగా, చర్చిలో శక్తిని పొందుకొని వస్తున్నావుగా. నువ్వు ఇంట్లోకి వస్తే నేనాడుండేది, నీ బలానికి నీ పవర్ని తట్టుకోలేను అని సర్దుకొని పోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. లేదనుకో ఇంట్లో అని చెప్తే భుజయ్ నువ్వు చర్చికి వెళ్తే కానీ అమ్మ మళ్ళీ సైతం కూడా చాలా మంచి చూడండు, ఆదివారం చర్చికి వదిలేస్తాడంట. చర్చికి వాడిని అడుగు అనుకో, ఏం పాస్ గారు మరి గారం చెప్తాను నేనే పంపి అంటాడు. నువ్వేం పంపిందిరా మరి పంపి, అదిగా ఆ గోడ అనుకున్న తర్వాత చూసావా ఆ పిల్లలు నేనే చెప్పి పంపించాను. నువ్వు చర్చికి వెళ్ళావు కానీ కమ్మగా నిద్రపో. ఎందుకంటే ఇంట్లోకి వచ్చి నిద్ర రాకుండా చేస్తాగా, ఇంట్లోకి వచ్చి నిద్ర రాకుండా చేస్తాగా పిల్ల. కనుక చర్చిలో నేను డిస్టర్బ్ చేయను, కమ్మగా నిద్రపో. వాక్యం వెనక ఎన్నకాడ నుంచి నీకు తేడా ఆలోచనలు వస్తాయి. మళ్ళీ లేనిపోను వాడు నీకు నాకు విభేదాలు వస్తాయి. పాస్టర్ మాట వెనక ఇంటి మన ఇద్దరు గొడవ పెట్టేస్తాడు. మామూలుడు కాదు పాస్టరు. దేవుడు మాట్లాంటాడు, ఇది అంటాడు అది అంటాడు. లేనిపోయిన ఆలోచన నీకు నెట్టాడు అనుకో, అని వచ్చావు అనుకో, అమ్మ మన ఇద్దరు గొడవ అయిపోద్ది. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ లేపిలే, నేనేమో మీ ఇంట్లో నేను అమ్మ కొంటాలే. నువ్వు ఏడ ఆనందించు, ఏడ సంతోషించు, దేవుని శక్తిని అనుభవిస్తావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యేసు నామము ఎట్టా ఏంది ఇది కొడు ఏందో మరి, యేసు నామము ఇది కాదు కొడు ఇట చపలు కొడు సంతోషంగా. ఏదో మరి ఎట్ట కొడతారింది. హల్లెలూయా. సరిపోవట్లే మరి ఎట్ట కొడతారు మీరు? అసలు ఒకసారి అంతుందా? యేసు నామం జయం చేయమంటే ఎట్ట కాదు, జయం అంటే ఎట్ట అంటారు, ఎట్లా అంటారు, జయం అంటే ఎట్ట అంటారు, ఎట్టంటే జయం కాదు. అర్థమైందా? మీరు కొట్టే చప్పట్లు ఎట్టండి, సౌండ్ పెంచండి. నిజం చెప్తున్నాగా, నేను దేవుని భక్తగా మాట్లాడుతున్నాను, దేవుని పేట మాట్లాడుతున్నాను. నువ్వు క్రీస్తులో ఆనందిస్తే కొన్ని సమస్యల పరిష్కారం ఇక్కడ చూస్తావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము పాడాలి. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా అన్న పదం ఎక్కడిది? అమెరికా వాళ్ళదా, రష్యా వాళ్ళదా, ఆంధ్ర వాళ్ళదా, తెలంగాణ వాళ్ళదా, తెలుగు తక్కువదా, ఎవరిది? కానీ హల్లెలూయా పెద్ద వివాదాస్పదం అయిపోయింది. ఇప్పుడు అమెరికా వెళ్ళాను అనుకో, ఏమండి 2 రూపాయలు టిఫిన్ కట్టండి, ఓ యు మ్యాన్ వాట్ ఆర్ ప్యాకింగ్ గెట్ అవుట్ అన్నాడు. ఏమయ్యో 2 రూపాయలు ఇడ్లీ కట్టమంటాగా, ఏంది ఎట్ట 10 మూడు కదా. Hey man, mental fellow, what are you speaking? What you need man? Get out a better తీసుకెళ్ళి నేటి పొడై అంటాడు. ఏయ్ ఏందిరా ఆంధ్ర పులి ఆడ పిల్లే. ఏ వాట్ ఆర్ యు పులి పిలి, గెట్ అవుట్ మ్యాన్, వాట్ ఆర్ యు స్పీకింగ్ అంటాడు. నేను ఆంధ్ర అండి, తెలుగు అండి, పచ్చి తెలుగు అండి, అచ్చ తెలుగు అండి, నేను కోత్తే తెలుగు మాట్లాడే సత్యాలే కానీ ఆడు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమయ్యేదిరా నాయన. వాట్ ఆర్ యు స్పీకింగ్ అంటాడు వాడు. నువ్వే నాకు ఇడ్లీ
అడగండి, హలో బ్రదర్, ఆయన 2 రూపీస్ ఎట్లీ ప్లీజ్ గివ్ అండి. ఓకే బ్రదర్ ప్లీజ్ సీట్ అంటాడు అండి. అమెరికా పోతే ఇంగ్లీష్ మాట్లాడాలి. మన ఆంధ్రాకి వస్తే తెలుగే. పక్క రాష్ట్రం రాజస్థాన్ పోతే భయ్యా క్యా కరే ఏందిరా కర్రకిరి అంటాడు ఈ కరుమాముడు. అరే కరుకిరి ఏందిరా, అరే కరుకిరి కుర్రలేదాడా ఎరా అంత కురుకిరే, కురుకిరే కాదురా రే. ఆడేం మాట్లాడాలా చెప్పండి. మే పాస్టర్ ఆయన ఫ్రమ్ ఆంధ్ర అంటే వాడికి అర్థం పాస్టర్ గారు అంటారా అని. అంతేగాని నేను పాస్టర్ని ఏందే వందనాలు చెప్తారు నాకు నువ్వు చెప్ప అంటే ఆడేం చెప్తాడు, నువ్వు చెప్పేది అర్థం కాక. అంటే ఏ దేశానికి వెళ్తే ఆ దేశ భాష మాట్లాడాలా వద్దా చెప్పండి. ఇప్పుడు పరలోకానికి వెళ్తే పరలోక భాష మాట్లాడాలి వద్దా? అంటే పరలోకంలో భాష ఉందా అంత ముఖియేనా? బే 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 మే మూకి భాష లేదు ఆడ. పరలోకంలో కూడా భాష ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యోహాను పాస్టర్ గారికి హల్లెలూయా అన్న పదం ఎక్కడ పడింది? భూమి మీద పద్మాసల అంకలోనా ఎక్కడ? పరలోకంలో. ఇప్పుడు అది పెద్ద వివాదాస్పదం అయిపోయింది, కాంట్రవర్సీ అయిపోయింది. ఒకడేం హల్లెలూయా అనకూడదు అంటాడు, ఒకడు హల్లెలూయా అంటే అది పొరపాటు అంటాడు, ఒకడేం ఏవేవో చెబుతాడు. నేను వాళ్ళు విమర్శించట్లే బాబు, తమ్ముడు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే పరలోకం వినబడిన పదం అదేంటి? హల్లెలూయా అని. అది దేవుని స్తుతించుడా, దేవునికి మహిమ, దేవుని ఘనత, దేవునికి ప్రభావమా, దేవునికి చల్లాలా, దేవుని కొంతమంది అంటారు హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని. మీరు దేవుని స్తుతించండి అన్నారు, మేము మరి ఎవరు స్తుతిస్తారు? అబ్బో లాజిక్కేనండి, మ్యాజిక్ వేసాడు మా వాడు. ఏంది హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి అన్నా నేను. మీరేమన్నారు? మీరేమో తక్కుతున్నారా? హల్లెలూయా అన్నారు అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించుడి అన్నారు. మరి ఎవరు స్తుతించాలి ఇప్పుడు? అవును కదా, మట్టి బుర్రకు అర్థం కాలే. అందుకనే నేను హల్లెలూయా అన్నాను అనుకో, మీరేమనాలా? దేవునికి స్తోత్రం అనాలి. అదొక వర్షంలో పోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు హల్లెలూయా ఏంది, అసలు హల్లెలూయా అన్న పదం వాడకూడదా అని ఒకడు. ఎంత వివాదం ఉంది. నేను అంటాను హల్లెలూయా అన్న పదం అమెరికా వాళ్ళు పలికింది కాదు, తెలుగు వాడు పలికింది కాదు, హిందీ వాడు పలికింది కాదు, తమిళ వాడు పలికింది కాదు, కెనడా వాడు పలికింది కాదు. హల్లెలూయా అన్న పదం పరలోకంలో పడింది. మనందరం ఎవరు ఏ వారసులం? పరలోక వారసులం. అంటే హల్లెలూయా అన్న పదం పరలోకంలో పడుతుంది కనుక పరలోకానికి వెళ్ళినప్పుడు మనకి వినబడే పదం ఏంది చెప్పండి? హల్లెలూయా. ఇంకోటి చెప్పనా? హల్లెలూయా అన్న మాట సైతానికి అడిగి గుండె జల్లు అంటది. అర్థమైందా? హల్లెలూయా అన్న మాట. రైన్హార్డ్ బోంకే అని ఒక పాస్టర్ గారు 1993లో హైదరాబాద్ వస్తే సినిమా హాల్ మూయబడ్డాయి. సినిమా హాల్ మూయబడ్డాయండి. సినిమాలకి ఎవరు వెళ్ళా? బారు షాపులు మూయబడ్డాయి, వేశ్య గృహాలు మూయబడ్డాయి. ఆయన ఎవడు రాడా? ఎవడు బాంకియా? ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు? ఊరు ఆయన ఏందిరా జనం మంది అడిపోతున్నారు, అన్ని వ్యాపారాలు బంద్ అయిపోయినాయి. అరే సినిమా హాల్ లేవు, అరే ఏంది జనమంతా ఒకచోటే గందరగోళం ఉన్నారు. ఏమిలే, ఆ సేవకుడు బలిపేట మీద నిలబడి కేక పెట్టి ఒకే ఒక కేక, ఆ స్టేజి ఈ చివరికి వచ్చి చెప్పే మాట ఒకటి హల్లెలూయా, సెంటర్లోకి వచ్చి చెప్పే మాట హల్లెలూయా, చివరికి వచ్చి చెప్పే మాట హల్లెలూయా. కమ్ ఆన్ ఎవరీబడీ సే హల్లెలూయా. మీకు కూడా ఇంగ్లీష్ వచ్చిందే? మీరు చెప్పండి ఇప్పుడు. కమాన్ ఎవడు పరిచయం అక్కడ చెప్పంటాడు ఆయన, ఎక్కడ కాదులే అని సొంతనారుగా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఒక చోట ఆ మాట చెబితే నైజీరియా ప్రాంతంలో ఈ పాస్టర్ గారిని చంపడానికి మాంత్రికులు రెడీ అయ్యారు.
ఈ పాస్టర్ గారు వస్తున్నాడు, పబ్లిసిటీ జరుగుతూ ఉంటే మాంత్రికులకి సీమల జరులు పోతుంది. ఎవడు రాడా, ఏందిరా గందరగోళంగా ఉంది, అసలు ఏందిరా బాబు, ఎవడు వస్తున్నాడు, ఎవడు పాస్టర్ అంట, అసలు డేంజర్ అంట, అసలు మామూలు లేదు, దెయ్యాలే చెబుతున్నాయి. వచ్చే పాస్టర్ సామాన్యుడు కాదు, ఈజ్ నాట్ ది నార్మల్ పర్సన్. నా పవర్స్ చూపిద్దాం అని నలుగురు మాంత్రికులు 4 దిక్కులు కూర్చున్నారు మీటింగ్లో. వాస్తవం జరిగింది నైజీరియాలో. ఆ దైవజనుడు రాకుండా ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని విఫలం. చేరుకున్నాడు. గ్రౌండ్లోనికి రాకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు. వాడు పంపించాడు విరోచనాలు దెయ్యాన్ని. ఏదయ్యాని విరోచనాలు దెయ్యాన్ని. అబ్బే అయ్యగారికి పని చేయట్లే. జ్వరాన్ని దెయ్యమని పంపాడు. జ్వరం దెయ్యం, జ్వరం రావట్లే. నీరసం, అబ్బాయి ఏం పని చేయట్లే, అన్ని బంధు. అయ్యి చుట్టూ అగ్ని ప్రాకారం దగ మండుతుంది, ఏమి రావట్లే. ఇక చూసుకో ఇదేదో తేడాగా ఉందిలే అని ఇక ఆ కోటంలోకి వెళ్ళి మాంత్రిక ప్రయోగం చేస్తూ ఉంటే ఈ దైవజనుడు పలికిన ఆ పదం, ఒకే ఒక పదం హల్లెలూయా అనే పదం పలకగానే ఆ చీకటి శక్తుల రివర్స్లోకి వెళ్ళి ఆ మాంత్రికుల మీద పడగానే ఆ మాంత్రికులు చచ్చిపోయారు, స్పాట్లు అయిపోయారు. ఆ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ 4 మాంత్రికులు బ్రతికారు. అలా బ్రతికిన వాళ్ళు అదే దేశంలో సేవకులుగా మారారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాంత్రిక బలం నిలబడదు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? హల్లెలూయా అన్న పదానికి ఉన్న పవర్ అది. నువ్వేదో సింపుల్గా చెప్పగా హల్లెలూయా, మధ్యలో మీ ఆకుడు ఏదో ఓరకు మధ్యలో బిస్మిల్లా అన్నట్టు హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, వాడు రోడ్డు దాటుతుండగా బస్సు గుద్దింది, హల్లెలూయా. వాడిని హాస్పిటల్కి పట్టుకుపోయారు, హల్లెలూయా. వాడికి 4 కుట్లేశారు, హల్లెలూయా. వినేవాడికి ఏందిరా, దేనికి రా హల్లెలూయా అని వాడు. వాస్తవమే, దేని బట్టి దానికి చెప్పకూడదు. దేని బట్టి హల్లెలూయా అంటే దేవుని మహిమని, యాక్టెడ్ మహిమ, ఆత్మలు తీసి మహిమ, 4 కుట్లేడు మహిమ. అలవాట్లో పొరపాటు చేసి మరేమ్మా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒకే ఒక అరుపు అరుస్తాయి, ఇక దెబ్బతే ఇక మళ్ళీ నిద్రపోకుండా ఉంటాం. జాగ్రత్త తిను. దేనికి అల్లులు చెప్పాలి? అందుకని కొంతమంది ఇట్ట కూడా అనుకొని దేని బట్టి దానికి అల్లులు చెప్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది, హల్లెలూయా. మాకు మైండ్ లేనట్టు అలవాట్లు పొరపడాలి చెప్తాం. వినేవాడు దేని పడితే అల్లు చెప్తా చెప్పకుండా అల్లి అన్న మాటకు విలువ చేస్తాను తీసి అని కొంతమంది ఆపేస్తున్నాం. అసలు చెప్పదా దేని పడి. కానీ హల్లెలూయాకున్న బలం తెలుసు గనక ఆ మాట పలక్కుండా ఉండలేకపోతున్నా. హల్లెలూయా. ఆ పదానికున్న బలం నాకు తెలుసు. నీ ఒంట్లో పనిచేసే దెయ్యానికి కూడా తెలుసు, నీకు తెలియట్లే. ఇప్పుడు నా బాధ అదే. సందర్భంగా ఆ పదాన్ని పలికితే, ఆ పదాన్ని ఉచ్చరిస్తే, ఆ పదాన్ని మాట్లాడితే నీ ఒంట్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ పనిచేసే చీకటి ప్రభావైనా సర్దుకొని పోవాల్సిందే. గట్టిగా చేతులకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదివారం సంఘం అంతా కలిసి చేతులెత్తి హల్లెలూయా చెప్తే గోవిందపురంలో పనిచేసే దుర్రాత్మ, అంధకార, చీకటి, మాంత్రిక, దెయ్యపు శక్తుల ప్రభావం అణిగిపోద్ది. హల్లెలూయా. వ్యభిచారాత్మ మారిపోద్ది, త్రాగుడాత్మ మారిపోద్ది. ఈరోజు ప్రజల్లో వ్యభిచారాత్మ, త్రాగుడాత్మ భలే తారసలాడుతుంది. మనం పలికే దేవుని శక్తి, మనం మాట్లాడే ప్రభావం ప్రజల్లో వెల్లడైతే, ప్రజలు ఏలితే, ప్రజలు తాగితే ఆ చీకటి శక్తులు విడిచిపోతాయి. గట్టిగా చెప్పు హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు పడాలి.